దినారుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము విశ్వాసము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయున్నది. ఉదయకాల వేళలో అనుదినానంద కార్యక్రమంలో ఇలాగ ప్రభు సన్నిధిలో చేరి ఆయన్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఈ సమయమును మరి ఈ దినమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనల్నైతే సజీవ లెక్కలో ఉంచాడు. సజీవం అంటే ఆయన్ను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. చదువుకున్న బట్టి ఈ లేఖన భాగంలో మరి విశ్వాసము అంటే మరి ఆయనందు మరి విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అని చెప్పి చూస్తుంటున్నాం. అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని చెప్పేసి చదువుతుంటున్నాం. నిరీక్షణ అనగా చూడని దాని కొరకు ఎదురు చూచుట లేక కనిపెట్టుట. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును అని చెప్పి చూస్తుంటున్నాం. కాబట్టి మనం గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో మరి నిరీక్షణ గురించినటువంటి మాట చూస్తుంటున్నాం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాం. ఆయన ఎవరో మరి తెలుసుకున్నాం, విశ్వసించాం. ఆయన నిజమైన దేవుడని, లోకరక్షకుడని, ఆయన పూజకు అర్హుడని, మానవుల్ని రక్షించడానికి భూలోకానికి వచ్చాడని, ఏ పాపము లేనివాడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన గనుడు అని, మహోన్నతుడని, రాజులకు రాజు అని, ప్రభులకు ప్రభు అని, మానవాళి కొరకై ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడని, రక్తం చిందించినటువంటి దేవుడని, ఆయన మరణించినటువంటి దేవుడని, ఆయన సమాధి చేయబడి మరలా 3వ దినమున మృత్యుంజయుడు లేచిన దేవుడని, మరి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానటువంటి గొప్ప దేవుడని ఆయన మనం విశ్వాసం ఉంచాం. ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడ్డాం. కాబట్టి విశ్వసించబడినటువంటి మనము ఆయన యందు విశ్వాసము నిలకడగా ఉండాలి. రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనపడినప్పుడు మనం ఏదైతే విశ్వసించామో, ఎవరి కోసమైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనము కనిపెట్టుకొని ఉన్నామో అది నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును అని చెప్పి చూస్తుంటున్నాం. దేవుణ్ణి మనం కలిగినటువంటి మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. 25వ వచనంలో కూడా చూస్తే అక్కడ 25వ వచనంలో మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అని చెప్పి చూస్తుంటున్నాం. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉంటాడో మనం చూడలే. ఆయన ఆకారం ఎలా ఉంటుందో మనం చూడలే. ఆయన ఎత్తు పొడవు మరి వెడల్పు ఎట్లా ఉంటుందో మనం చూడలే. అయితే విశ్వసించాం. వాక్యమైనటువంటి దేవుడని, వాక్య రూపంలో మనకు మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాటలో ఆయన మనం చూస్తుంటున్నాం. మనం విశ్వసించాం. ఇదిగో ఆయన ఇలా ఉన్నాడు అని. దేవుడు ఆది యందు వాక్యముండు, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి చూస్తున్నాడు. ఆయనే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు శరీరధారిగా వచ్చాడు. మనల్ని ప్రేమించాడు, మనల్ని రక్షించాడు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన మనం స్తుతించాలి. ఇక్కడ గమనించినట్లయితే మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు
కనిపెట్టుదుము అని చెప్పేసి చూస్తుంటున్నాం. మనము కొన్నిటి కొరకు మరి నిరీక్షిస్తాం, ఎదురు చూస్తుంటున్నాం. నిరీక్షించినంత కాలం అవి మన సొంతం అవ్వాలని మనము ఎదురు చూస్తుంటాం. అయితే మరి నిజంగా మన సొంతమని ఎప్పుడు చెప్పగలం? మరి విశ్వాసముతో మరి మనం చూసినప్పుడు ఆవగింజంత విశ్వాసం కలిగి ఉన్నాడలా అది మనం ఆయన చూస్తాం. అండ్ మరి ఆ కొండను చూసి మరి దాన్ని ఎవరైనా ఎత్తగలడా? అయితే మనలో విశ్వాసం ఉంటే, మనము ఆయన యందు విశ్వాసం కలిగిన వారముగా మనం ఉంటే ఏ పనైనా మనం చేయగలం. ఎందుకంటే మన దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడైన మరి విశ్వాసము నిరీక్షింపబడు వాటిని నిజములుగా చేస్తూ ఉంది. కాబట్టి అందును బట్టి మనం ఎంతగానో ఆయన మనం స్తుతించాలా. మరి ఇక్కడ గమనించినట్లయితే ఒక మాట మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, విశ్వాసమును బట్టి మోషే అదృశ్యమైన వాటిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై అని మనం చదువుతున్నాం. విశ్వాసమును బట్టి మోసే అదృశ్యమైన వాటిని చూచున్నట్లు స్థిరమైన బుద్ధి కలిగిన వాడు. మోసే దేవుణ్ణి బాహ్య నేత్రాలతో చూడలేదు, కానీ విశ్వాస నేత్రాలతో చూచాడు. బాహ్య నేత్రాలతో మరి చూడని దానిని నమ్ముటయే విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నవారు అందరూ మరి కనబడని వాటిని నమ్మారు. 7వ వచనంలో కూడా చూస్తే, నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుడి చేత హెచ్చరింపబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. మరి దేవుడు చెప్పినటువంటి కొలతల ప్రకారం ఓడను చేసిన వాడుగా ఉన్నాడు. అంతకుముందు భూమి మీద మరి వర్షము కురిసేది లేదు. నేల మరి నుండి ఆవిరి వచ్చి భూమిని తడిపేదిగా ఉంది. అయితే ఆదికాండము 2వ అధ్యాయం 5-6 వచనాల్లో పైనుండి వర్షము కురిసి జలప్రళయం వచ్చును అని అంతకుముందు మరి ఎప్పుడు చూడలేదు. దేవుడు చెప్పాడు. మరి నమ్మారు. వాళ్ళు ఓడను సిద్ధం చేసుకున్నారు, జలప్రళయంలోకి వచ్చారు. జలప్రళయం వచ్చింది. అయితే ఓడలోనికి వారు రక్షింపబడ్డారు. రమ్మన్నాడు, ఓడ సిద్ధం చేసుకో, ఓడలోనికి రండి, మీరు భద్రపరచబడతారు, మీరు రక్షింపబడతారు. కేవలం విశ్వాసం ఉంచాడు. విశ్వాసము ద్వారా ఆయన భద్రపరచబడ్డాడు. 8 మంది రక్షింపబడటానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. చూడండి, 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అని చెప్పి చూస్తాడు. వెనుక తీయకూడదు. ఎందుకంటే నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. విశ్వాసం మూలముగానే జీవిస్తాం. మనం వాక్యమైనటువంటి దేవుణ్ణి వాక్యములో మనం చూస్తుంటున్నాం. అది మనం చూడలేదు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. చూచిన వారు కాదు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఆమె విశ్వాసం కూడా చూస్తాం కదా. రక్తస్రావము రోగము కలిగినటువంటి ఆమె ఏం చేసింది? ఆమె మరి యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు, రక్షించే దేవుడు, స్వస్థపరుస్తాడని తెలుసుకొని వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టి బాగుపడినట్లుగా చూస్తున్నాం. అవును, దేవుడు ఎంతో గొప్పది. కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా రక్షింపబడినట్లుగా చూస్తున్నాం. నోవాహు కూడా అంతే. ఆ ఓడను సిద్ధం చేసుకున్నాడు. అందులోనికి పిలిచిన వారందరూ పశువులను, పక్షులను అన్ని జతలుగా తీసుకుని వచ్చాడు. వారందరూ కూడా అందులో కూడా వచ్చే వారందరూ కూడా విశ్వాసం ఉంచారు. విశ్వాసము వలన మరి కలిగినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం చూస్తున్నాం. అందును బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము కూడా ఆయన విశ్వాసం ఉంచాం. నిలకడగా ఉండాలి. ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉండాలి. వస్తానన్న దేవుడు రాకమన్నాడు.
వస్తాడు తప్పకుండా. ఆయన విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, మెలకువ కలిగి, ప్రార్థన కలిగి మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు కొద్ది తలంపులను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన విశ్వాసము కలిగి, నాయన నోవహు ఎలాగైతే ఓడను సిద్ధం చేసుకొని మరి దేవుడు చెప్పిన మాటకు లోబడి తండ్రి ప్రభా దాంట్లోనికి వచ్చినప్పుడు మరి జలప్రలయం ద్వారా తప్పించబడి తండ్రి ప్రభా రక్షింపబడిన వాడుగా మేము చూస్తుంటున్నాం. నీ మాటకు లోబడ్డాడు, నీ యందు విశ్వాసం ఉంచాడు దేవా తండ్రి. మేము కూడా పాపులముగా ఉండగా మమ్మల్ని పిలిచారు. ఆయన నీ యందు విశ్వాసం ఉంచాము. నీవు నిజమైన దేవుడు, మా కొరకు రక్తం కార్చిన దేవుడమని, మా కొరకు హేళన అవమానమును తృణీకారమును పొందినటువంటి గొప్ప దేవుడమని, మా కొరకు రక్తము కార్చిన దేవుడమని నమ్మాము, విశ్వసించాము. రక్షింపబడినటువంటి మేము తండ్రి ప్రభా మీరు అక్కడ వరకు తండ్రి ప్రభా నమ్మకంగా యథార్థమైన హృదయం కలిగి విశ్వాసంలో నిలకడ కలిగి మేము ఉండడానికి ఆయా కృప చూపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. ఉదయకాల వేళలో నాయన మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.